అరే ఏంటే లెక్క ఈ రోజు ఇల్లంతా నీట్ గా ఉంది. ఏం వాట్సాప్ ఏం పని చేయట్లా? ఏంటండి మీరు ఎప్పుడు నన్ను అలాగే అంటుంటారు? ఓసై నువ్వే చెప్పవే. ఎప్పుడు చూసినా వాట్సాప్ లో ఎవరెవరు ఏమేమి స్టేటస్ పెడుతున్నారో చూస్తానే ఉంటావు. ఎప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తానే ఉంటావు. ఇప్పుడైనా ఆ ఫోన్ వదిలి తొందరగా ఇప్పుడైనా పని చేసావా? ఈ రోజు ఇల్లు ఏదో శుభ్రంగా ఉందని నాకే ఆశ్చర్యం వేసి అడిగానే. అదంతా ఏం లేదులేండి, నేను ఎప్పుడు శుభ్రంగానే పెట్టుకుంటాను ఇల్లు. ఆ సరే సరేలే, రోజు ఇదే మాదిరిగా పెట్టుకో శుభ్రంగా ఇల్లు. హలో నాన్నగారు, మీరు అయితే ఒక పని చేయాలండి. ఇలా శుభ్రంగా పెట్టుకుంటానంటే నేనేమన్నా చేస్తాను కదా తల్లి. అయితే అమ్మ మొబైల్ చార్జరు ఆ ఏడైతే దాచిపెట్టేయండి. ఆ మొబైల్ చార్జర్ కనిపించలేదని ఆ ఛార్జింగ్ వాడి ఎత్తక ఇల్లంతా శుభ్రం చేసేసింది. అదే సంగతే. అబ్బా కూతురు ఎప్పుడు ఇంతే, ఎంత పని చేసినా విలువ ఉండదు. చెప్పారా తల్లి? అయితే మనం అమ్మ దగ్గర పని చేయించాలనుకుంటే అమ్మ చార్జర్ దాచిపెట్టేద్దాం ఇంక నుంచి. నువ్వే దాచిపెట్టాలి రీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.